సిను, మీరు దుబాయ్ ఇప్పుడు వెళ్తున్నారు? నిన్న మా చెల్లి డబ్బులు కట్టేసిందండి. 1 వీక్లో వెళ్ళిపోతాను. మీ సిస్టర్ ఉన్నారు ఎక్కడ? సొంత చెల్లెలు కాకపోయినా అంతకంటే ఎక్కువ మా ఫ్రెండ్ వైఫ్. ఓ, నేను కూడా రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నేను వెళ్ళిపోతుంది ఈ ఊరికి దూరంగా, మీకు దూరంగా కాదు. రేపు స్టేషన్కి వస్తారు కదా. ఫ్యాంటాస్టిక్. బికాస్ ఆఫ్ యువర్ డిజైన్స్ ఆల్సో మన బ్రాండ్కి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇదిగో మీరు అడిగిన అమౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్, ఎన్ని రోజులు అసలు తీసుకోకుండా ఇప్పుడు సడన్ గా మొత్తం అమౌంట్ తీసుకుంటున్నారు? నాన్నగారికి బ్యాంక్ లో లోన్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ సార్. ఓకే ఓకే, కూల్ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. చక్రి, మనం చాలా షాపింగ్ చేయాలి. మా అయ్య గారికి బట్టలు కొనాలి, మధు కోసం గోల్డ్ తీసుకోవాలి, ఇంకా పూజ 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 ఇవన్నీ ఓకే. నువ్వు ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు మళ్ళీ రావటం, నాన్నగారు ఫీల్ అవటం అన్నీ నీకు ఓకేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చక్రి, అప్పుడు మా అయ్య గారు అలా అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్ను మీ చెల్లెల్ని చదివించడానికి ఆయన అప్పు చేశారు. నీ పెళ్లి చేస్తే వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు అనుకున్నారు, కుదరలేదు. అందుకే అలా మాట్లాడారు. అంతేకాని నా మీదేం కోపం లేదు. యా చాయ్. యా పూజ టీ. నాకొద్దు. పూజ నో సంథింగ్ యు వెరీ స్వీట్. ఐ నో. ఐ నో. థ్యాంక్ యూ. ఓ మై గాడ్. పూజ పూజ వాట్? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చిన్నబాయ్, మన బాస్. చిన్నబాయ్ మరింకెవరో కాదు, మన బాస్. కాంట్ బిలీవ్ దస్. ఇన్ని రోజులు మనం పనిచేసిన జిన్నాబాయ్ దగ్గర. చక్రి, ఇంకా విషయం వదిలే ప్లీజ్. నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు. ఐ నో హిమ్. హీస్ ఎ హైదరాబాదీ. వాడు పసిపిల్లలను కూడా చంపాడు తెలుసా. హీస్ ఎ జాకల్. ఐ థింక్ వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. లెట్స్ గో టు పోలీస్ స్టేషన్. వద్దు చక్రి. వాట్ ఆర్ యు సేయింగ్ పూజ? చక్రి, ఇన్నాళ్ళు మనం కష్టపడింది మీకోసం. మాయ గారు చేసిన అప్పు తీర్చడానికి. ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరం అయ్యాం. ఈ గొడవలొద్దు ప్లీజ్, మనం వెళ్ళిపోదాం. సరే, నువ్వు లగేజ్ ప్యాక్ చేస్తూ ఉండు. నేను లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఇచ్చొస్తా. చక్రి, నేను కూడా వస్తాను. एक्सक्यूज मी सर, ये आपके बुक. ओके. एक्सक्यूज मी, मेरा तस्वीर यहाँ पर. कल एक लड़की आई थी, ये फोटो यहाँ लगाने के लिए रिक्वेस्ट कर गई थी और एक लेटर भी आपके लिए छोड़ के गई. ప్రియమైన అన్నయ్య వదిలి నాకు. మధు, మధు, నేను మీకోసం ముంబై వచ్చాను. ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కలవలేకపోయాను అన్నయ్య. నాన్నకి యాక్సిడెంట్ అయింది, నడవలేకపోతున్నారు. అప్పుడు మీతో అలా బిహేవ్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను వదిన్ని చూడాలంటున్నారు. అన్నయ్య ప్లీజ్, తప్పకుండా వస్తావు కదా. ఈ లెటర్ నీకు చేరుతుందని ఆశిస్తూ, నీ చెల్లెలు మధు. I am so super kicked about it. Come, let's not waste any more time. जिन्ना भाई. Sure? Don't worry. Everything will be all right.
చక్రి యూర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. నువ్వు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. చిన్నబాయ్ మీ ఇద్దరం ఈ ఊరు వదిలి వెళ్దాం డిసైడ్ అయ్యాం చిన్నబాయ్. మేము మీ గురించి ఎవరికి చెప్పాం. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. చచ్చిపోయిన మనిషి బతకడం ఎంత ఇంపాసిబుల్, నా గురించి తెలుసుకున్న మనిషి బతకడం కూడా ఈక్వల్లీ ఇంపాసిబుల్. No! No! అన్నయ్యను కలవలేకపోయాను. నా బ్యాడ్ లక్. డోంట్ వరీ మధు, లైబ్రరీలో లెటర్ ఇచ్చావు కదా, తప్పకుండా దొరుకుతాడు. ట్రైన్ టైం అవుతుంది, లోపలికి వెళ్దాం పదా. సీను వస్తా అన్నాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అమ్మాయి నా చెల్లెలు. వద్దు చెల్లెలా, నేను రోజు చెప్పిన మధు గురించేరా. వద్దు ఇక్కడే ఉందిరా, వద్దు ఇక్కడే ఉంది, ఇక్కడే ఉందిరా. చక్రి 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 చక్రి. వాళ్ళని ఎక్కడే చంపాలన్న కోపాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చిన మాటల కోసం అణుచుకుని ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా ఒకరోజు జిన్నాబాయి ఇక్కడికి వస్తాడని తెలిసింది. జిన్నాబాయి సిటీకి వస్తున్నాడు. సో వాడి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. ఆ తర్వాత మా బావ ద్వారా కాదిరి గురించి తెలుసుకుని వాడిని ఫాలో అయ్యాను. కాదిరి మనిషి స్థానంలో నేను అక్కడికి వెళ్ళి వాడి తమ్ముడిని చంపేశాను. వాడు తప్పించుకున్నాడు. మీ అన్నయ్యకి నాకున్న స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నీకు దగ్గర కావడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు. నేను బ్యాంకులో కట్టిన డబ్బు మీ అన్న వదిలిన కష్టాచితం.